వ్యాప్తంగా మహిళలు, బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడమే సమాజంలో మహిళలకు గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను మంత్రి ఆవిష్కరించారు. బాలికల హక్కులను పరిరక్షిస్తూ వారి అవసరాలను తీర్చగలిగే సమాజంతో పాటు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తిమంతులు బాలికలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ కళ్యాణ మండపంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డ అంటే భారం కాదని, బలమైన ధైర్యవంతురాలని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికల సాధికారత కొరకు ప్రతి ఆడపిల్లను చదివించి వారిని సంరక్షించాలని, అదే బేటీ బచావో బేటీ పఢావో లక్ష్యమని అన్నారు. జిల్లాలో రక్తహీనత ఎక్కువగా ఉందని, దీన్ని నిరోధించేందుకు గుడ్లు, పౌష్టికాహారం కలిగిన బలవర్ధకమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావడం ద్వారా నిరోధించవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్, బాల సదన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఆడపిల్లలు చదివే ప్రతి వసతి గృహం, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదిడ్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామని, లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. రక్తహీనత నివారణ దిశగా అమ్మకు అమృత ఆహారం, బేటీ బచావో బేటీ పడావో గోడపత్రికలను కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. తదుపరి కిషోరి బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన ఆమె అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో భాగస్వామ్యమై గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేసి చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ నేటి సమాజంలో లింగ వివక్ష ఉండరాదని, అమ్మాయిలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ కిషోరి బాలికలకు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆడపిల్ల దీని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని అన్నారు. అలాగే సోషల్ మీడియా పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శక్తిని మరింత పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ కార్పొరేషన్ సంచాలకులు పువ్వుల లావణ్య, కాపు కార్పొరేషన్ సంచాలకులు గండి రామనాయుడు, కొప్పులవెలమ కార్పొరేషన్ సంచాలకులు గొట్టాపు వెంకటనాయుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు చిన్మయి దేవి తదితరులు పాల్గొన్నారు.